సర్వే అంటారు, కొంతమంది అయితే మీ బొంద ఏందా ఈ సర్వేలు అని చెప్పేసి ఇట్లా కూడా అంటున్నారు అని. ఒరే మా కొంపకు ఒక్క ప్రయోజనం లేదు, ఇదివరకు వచ్చే డబ్బులన్నీ పోయినాయి, మీరే కదా ఇచ్చింది ఆ రోజున, ఇప్పుడు అదేమి ఇవ్వకుండా పద్దాకి సర్వే అని మమ్మల్ని ఎందుకు సతాయిస్తామని అడుగుతున్నారట. అలాగని మళ్ళీ అలా మొహాన్ని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక ఆగారు అనుకోండి, ఉద్యోగం తీసేస్తాను వీళ్ళు తిడుతున్నారు, దీంతో గుండెలు బట్టి చచ్చిపోతున్నారు అక్కడ. అదే కదా. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఇది ప్రభుత్వానికి ఆ నొప్పి అర్థం కావట్లా. అది గ్రహించకపోతే కనుక చాలా ప్రమాదం ప్రభుత్వానికి. సచివాలయ ఉద్యోగులు కూడా భారీగా టార్గెట్ చేస్తున్నట్టు ఉన్నట్టుంది ప్రభుత్వం వాళ్ళకి. అంటే సచివాలయ ఉద్యోగులని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా వాళ్ళని ఒక అనుసంధానకర్తలుగా వాడాడు. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులన్నీ సచివాలయం దగ్గరకు వచ్చేసినాయి. మున్సిపాలిటీ వేరు, కార్పొరేషన్ వేరు, రిజిస్ట్రేషన్ శాఖ వేరు, రెవెన్యూ శాఖ వేరు, ఇట్లా కాకుండా అన్ని సేవలు సచివాలయంలోనే అందినాయి. 10 కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్క కార్యాలయంలోనే, పైగా ఇంటి దగ్గరికే సర్టిఫికేట్ వచ్చేసింది త్రూ వాలంటీర్ ద్వారా. అద్భుతమైనటువంటి సర్వీస్ని చిన్న భిన్నం చేసి వాలంటీర్ల ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు నిరంతరం వీళ్ళ చేత మనసులో బూతులు తిట్టించుకుంటున్నారు సచివాలయ సిబ్బందితో. అదేమిటంటే చివరికి వాళ్ళకి అదేది నిన్న శివరాత్రికి చేసే చోట్ల టాయిలెట్ల దగ్గర వీళ్ళని చెక్ చేయమన్నారు. ఇవాళ ఏమో కుక్కల్ని